ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఈ నేను ఎప్పుడు మిస్ అవ్వంది ఎక్కడంటే సీసీఎల్లో మాకు అంటే సిల్వర్ స్క్రీన్ మీద కంటే ఒక గ్రౌండ్లో రియల్ హీరో కనిపిస్తూ ఉంటుంది సీసీఎల్లో. సో జస్ట్ ఒక 2 minutes ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాను. అది లీడ్ చేస్తున్నప్పుడు ఐ మీన్ స్కిప్పర్గా మీకున్న రికార్డ్స్ వేరు. ఫోర్ ట్రోఫీస్ ఎవరికి మళ్ళీ ఎవరికి లేవు, మనకి తప్ప వేరే దేనికి లేదు. సో ఎవరు మీ ఇన్స్పిరేషన్ రైట్ ఫ్రమ్ ద కపిల్ దేవ్, తర్వాత సౌరవ్ గంగూలీ? ఇన్స్పిరేషన్ సీసీఎల్లో సీసీఎల్కి చాలా ఎక్కువ సీన్ ఇస్తున్నారు కానీ ఓకే లీడర్షిప్లోనా ఇంకెవరు ధోని ఉంటారు కానీ నేను కంప్లీట్లీ ఆపోజిట్. ఓకే, నేను మరీ అగ్రెసివ్ అయిపోతాను. మోర్ లైక్ విరాట్ లా ట్రై చేస్తుంటాను. దాదా సౌరవ్ గంగూలీ అనుకోవాలి. బట్ ఐఎమ్ అ వెరీ బిగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్. అన్న వర్క్ ఎథిక్ నుంచి ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ చాలా వరకు ఇన్స్పైర్ అయిపోయాను. మరి బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు అన్నా అంటే లిటరల్లీ మీరు స్టేయింగ్ ఆన్ ద గ్రౌండ్ అనే కోరుకుంటాం. కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ వేరేది, కొడుతూ ఏదో లేపుతూ ఉంటాను. బట్ యూ షుడ్ నాట్ కంపేర్ మీ టు దెమ్ ప్లీజ్ బ్రదర్. అది నాకు ఫేర్ కాదు, వాళ్ళకి డిస్రెస్పెక్ట్ అది. సో ఫైనల్లీ ఇప్పుడు అంటే ఫ్యాన్స్ కోరుకునేది ఉంటుంది లైక్ ఇప్పుడు మీరు అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మీరు ప్రేమించే వాళ్ళు అందరూ ఫోర్స్ చేసి మాకు ఖచ్చితంగా క్రికెట్ బయోపిక్ కావాలి అని అంటే బికాస్ పెద్ద సినిమాలు బయోపిక్ అనేది ఆ టాపిక్ ఎత్తితేనే మనం చాలా గట్టి అంటే ఇట్ హ్యాస్ టు బి సో ఆర్గానిక్, సో రియలిస్టిక్. యూ హ్యావ్ టు హ్యావ్ ఫస్ట్ అ పర్సన్ హూ ఐ గోయింగ్ టు మేక్ ద ఫిల్మ్ ఆన్. అది కాకుండా మళ్ళీ ఆ సినిమాలో జస్ట్ బయోపిక్ లాగా జస్ట్ ఆ లేయర్ చెప్పేస్తే డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. ఓకే, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలంటే వెరీ ఫ్యూ ఫిల్మ్స్. ఇప్పుడు పెద్ద ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఇట్స్ నాట్ అ రియల్ స్టోరీ, ఫిక్షన్ అది. సో లేయర్స్ అన్ని యాడ్ చేసేసుకున్నాం. సో బయోపిక్ అనేది చాలా జాగ్రత్తగా తీయాలి. సో ఇఫ్ ఐ డూ అ బయోపిక్ ఇట్ హ్యాస్ టు బి ద పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు టేక్ someone's beautiful story and make a bad film. I need it to do well. Box office nunchi people seeing it, they need to get entertained by it, movie experience. So చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. బట్ మీ సినిమాలో ఎక్కడ మేము ఆ రెఫరెన్స్ చూడలేదు, క్రికెట్ అనే రెఫరెన్స్. పెద్ద చూసినప్పుడు ఏమనిపించింది చరణ్ గారు ఆ షార్ట్స్ కానీ అవి? టూ గుడ్, వాట్ అ పర్ఫార్మెన్స్. ఆయన జీవించేశాడు క్యారెక్టర్. నాకు అసలు రామ్ చరణ్ గారు అయితే కనిపించలేదు. కార్ అంటే కొడతాడు నన్ను, అసలు చరణ్ కనిపించలేదు. Literally, I did not see him in one frame also. I only saw Peddi, which is why I feel that is what a true star is, when they are able to hold a certain stardom and then they go into a character and come out of it, go into another character, come out of it. Yeah. అండ్ మీ గ్రౌండ్లో కొట్టుడు చూసాం, మీరు తమన్ గారు కలిపి. మరి సినిమాలో ఎలా కొట్టారు ఆయన మ్యూజిక్కి, మీ యాక్షన్ సీక్వెన్స్కి ఆయన బిజీ? ఆయన ఈ సినిమాతో మాత్రం స్టేడియం బయటికి కొట్టేశాడు. బాల్ దొరకను కూడా దొరకడు, వెతుక్కోవాలి, ఎక్కడికెక్కడికో వెళ్ళి వెతుక్కోవాలి. హీ హ్యాస్ గివెన్ మీ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అండ్ ఎంత ఎఫర్ట్ పెట్టాడు నాకు తెలుసు. సో సీన్ టు సీన్ లేపడం, అర్థం చేసుకోవడం ఈ కథకి ఏం అవసరం. దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్. ఊరికి డ్రమ్ము పట్టుకుని టబాటబాటకు కొట్టేసి వర్కౌట్ అవ్వదు. కథ నుంచి వచ్చే ట్యూన్లు అన్నీ రావాలి. సీన్ టు సీన్ ఒక్కొక్క సాంగ్ ఎలా తీసుకురావాలి, మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్లోనే స్లోగా తెచ్చి సాంగ్లోకి వెళ్ళాలి. సో హీ ఈస్ డన్ ఇట్ బ్యూటిఫుల్. And I'm waiting for everyone to see. సో పర్టికులర్ ఏదైనా ఒక పోర్షన్ ఉందన్నా మీరు సినిమా తర్వాత ఖచ్చితంగా ఐ మీన్ ఇది ఐ ఫీస్ట్ అయిపోతుంది బికాస్ అంటే మీకు అన్ని సీన్స్ గురించి ఒక ధైర్యం ఉంది, గుండెల మీద చేసుకుని చెప్పినప్పుడే మాకు అర్థమైంది. ఏదైనా ఒక పర్టికులర్ పోర్షన్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? సెకండ్ హాఫ్లో పాయింట్లో సినిమా రన్ స్కేల్ మొత్తం ఇట్లా టర్న్ అవుద్ది, ఇట్లా టర్న్ అయ్యి పైకి వెళ్తుంది. సో అట్ దట్ పాయింట్ ద లాస్ట్ 40 minutes of the film or 35 minutes of the film, I promise you brother, roller coaster ekta. Yeah, nice. So